ఏపీ ప్రజలకు చల్లటి తీపి కబురు అని చెప్పవచ్చు. 5 రోజుల పాటు కూడా అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే మనతో పాటు విశాఖ వాతావరణ శాఖ అధికారులు కుమార్ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మళ్ళీ వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు, ఎన్ని రోజులు ఉంటాయి సార్? ఒకటి, ప్రస్తుతం సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతలకి దరిదాపుల్లోనే ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. వీటితో పాటు మరఠ్వాడ పరిసర ప్రాంతాలలో 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనంతో పాటు కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ విండ్స్ అంటే సంగమం జరుగుతున్నాయి. ఏ విధంగా అంటే బే ఆఫ్ బెంగాల్ లేదా బంగాళాఖాతం నుంచి మరియు అరేబియా సముద్రం నుంచి కొంచెం గాలులు రావటం వలన ముఖ్యంగా కోస్తా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో మొదటి రోజు అనగా ఈరోజు 1-2 చోట్ల చిరుజల్లులు పడే అవకాశం ఉంది. రెండవ రోజు అనగా రేపు 2వ తేదీన ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు 1-2 చోట్ల పడే అవకాశం ఉంది. వీటితో పాటు ఈదురుగాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం 2వ రోజు ఉంది. అలాగే 5వ రోజు కూడా ఇదే విధంగా ఉంటుంది. అంటే 5వ తేదీ 3-4 తేదీల్లో ఈ 3వ తేదీన వర్షాలు కొంచెం పెరిగి కొన్ని చోట్లకు ఉండే అవకాశం ఉంది. అంటే ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. 4వ రోజు కూడా అదే విధంగా ఉంది. 5వ రోజు కూడా ఉరుములతో కూడిన మెరుపులతో కూడిన వర్షాలు కొన్ని చోట్ల పడే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈదురుగాలులు 2వ రోజు 5వ రోజు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో, 3-4వ రోజుల్లో కొంచెం ఉధృతి పెరిగి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. అంటే బై అండ్ లార్జ్ ఈ 5 రోజుల్లో మొదటి 2 రోజులు ఐసోలేటెడ్ లేదా 1-2 చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. 3, 4, 5 తేదీల్లో ముఖ్యంగా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉరుములతో కూడిన జల్లులతో పాటు ఈదురుగాలులు కూడా వీస్తూ వాటి యొక్క ఏరియల్ ఎక్స్టెంట్ అంటే కొన్ని చోట్ల పెరిగే అవకాశం ఉంది. సరే, ఉత్తరాంధ్రలో ఎక్కడెక్కడ ముఖ్యంగా వెస్టర్న్ మార్జిన్స్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్స్ అంటే ముఖ్యంగా పార్వతీపురం మన్యం, తరువాత అల్లూరి సీతారామరాజు, ఏలూరుతో పాటు ఈ కోస్తా జిల్లాల్లో కూడా కొన్ని చోట్లకి వ్యాపించే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ వ్యవసాయ శాఖకు సంబంధించి ఇప్పుడు మినుములు ఇవన్నీ కూడా రైతులకు వస్తున్నాయి. ఇది ఎక్కువగా వర్షపాతం వచ్చే అవకాశం ఉంటుంది సార్? ఎక్కువగా వచ్చే వర్షపాతం లేదు. 3 రోజుల వరకు అయితే చిన్న చిన్న జల్లులు మోస్తరుగా పడే అవకాశం ఉంది. ఎక్కడైతే థండర్ స్టార్మ్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుందో ఆ ఏరియాలకి మా నౌకాస్టింగ్ విభాగం ద్వారా తత్కాల పూర్వానుమానం అంటే కొన్ని గంటల ముందు డిజాస్టర్ మేనేజర్స్కి తెలియజేసే అవకాశం ఉంటుంది. అయితే 3 రోజులు ఉన్న వర్షాలు చిన్న అంటే తేలికపాటి నుంచి మోస్తరే కనిపిస్తున్నాయి. 4వ రోజు ఉత్తర కోస్తా జిల్లాలో 1-2 చోట్ల ఒకవేళ వర్షపాతం పెరిగే అవకాశం ఉంది. ఆ విషయాన్ని 3వ రోజు మళ్ళీ మీకు తెలియజేస్తాం. ఈ రోజు వరకు అయితే 3 రోజుల వరకు ఉన్న పరిస్థితి కొంచెం క్రమేపీ పెరుగుతుంది. 4వ రోజు కూడా కొంచెం వర్షపాత ఉధృతి పెరిగే అవకాశం ఉంది. చూసుకున్నట్లయితే ఈ 5 రోజుల పాటు కూడా అక్కడక్కడ చిరుజల్లులు పడే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే 3వ తేదీ 4వ తేదీ కొంచెం ఇది తీవ్రతరం అవుతుందని చెప్తున్నారు. అయితే వ్యవసాయ శాఖకు సంబంధించి ఇప్పటికే అన్ని ఉత్తర్వులన్నీ కూడా జారీ అయ్యాయి. ఈ రైతులకు సంబంధించి ఈ వర్షాలు పడే ముందు వాళ్ళకి అలర్ట్ కూడా వెళ్తుందని చెప్పేసి చెప్తున్నారు. అయితే ప్రజలందరికీ కూడా ఈ 5 రోజులు కొంచెం చల్లని వాతావరణం ఉంటుందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు.